అది అంటే అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. దోచుకున్నాయి దాచుకోవడం కోసం సింగపూర్ వెళ్ళారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. దోచుకోవడానికి వెళ్ళారు. ఎవరు దాచుకున్నారు, ఎవరు దోచుకున్నారు? దోచుకుంటే మీకు ఎన్ని కనపడవు కదా, అభివృద్ధి రాదు కదా. 5 ఏళ్లలో మీరు అభివృద్ధి చేసింది ఎక్కడో చూపించమనండి. ఒక రోడ్డు కానీ ఇంకోటి కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైనా చూపించారా? చూపించాల. రుషికొండ ఎందుకు పగలు కొట్టారు? ఎందుకు కట్టారు? 500 కోట్లు పెట్టి కట్టుకోవాల్సిన అవసరం ఉన్న రుషికొండ ఎవరి కోసం కట్టారు? టూరిజం డెవలప్ అయింది దానివల్ల. అవల 500 కోట్లు పెట్టి కట్టారు, టూరిజం డెవలప్ అవ్వలేదు కదా. మరి అది దాచుకోవడం అంటే దీన్ని అనరు. అంటే అభివృద్ధి కోసం చంద్రబాబును మంత్రి నారా లోకేష్ ఇలా పర్యటనలు చేస్తున్నారు. ఈయనేమో ఓదార్పు పరామర్శ అంటూ పర్యటనలు చేస్తున్నారు. ఈ 2 పర్యటనలు మనం ఒకే విధంగా చూడొచ్చు అంటారా? ఎందుకంటే వాడిని చూసేదేమో అభివృద్ధి కోసం, ఇండస్ట్రీస్ తీసుకోవడం కోసం ఆయన వెళ్ళాడు. ఈయనేమో పర్యటన దేనికి వెళ్తున్నాడు? రౌడీ షీటర్ల కోసం, మర్డర్లు చేసిన కోసం, ఆడవాళ్ళని తిట్టినాడు కోసం. ఆడపిల్లలు అంటే లెక్కలేని గవర్నమెంట్ పరిస్థితి ఇది. ఆడపిల్లల్ని తిడితే వాడిని పరామర్శించడానికి వెళ్ళింది ఆయన యాత్ర, అభివృద్ధి కోసం వెళ్ళింది ఈయన యాత్ర. కాబట్టి ప్రజలు నిర్ణయించుకోవాలి రెండింటిలో తేడా ఏంటి అనేది.